హెపటైటిస్ బి హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడవచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో హెపటైటిస్ బి అనేది లివర్కి సంబంధించిన ఒక వైరస్ అండి. సో వాళ్ళ బ్లడ్ ఇంకొకరి వూండ్ మీద పడడమో, లేకపోతే వాళ్ళు వాడిన సిరంజెస్ని ఇంకొకరికి వాడడం వల్లనో, తెలియకుండా వాళ్ళ రక్తము వేరే వాళ్ళకి అవసరం పడి రక్తం ఎక్కించడము, ప్రాపర్గా స్టెరిలైజేషన్ లేకుండా ఆపరేషన్స్ చేయించుకోవడము, అంటే రిజిస్టర్డ్ బ్లడ్ బ్యాంక్స్లో కాకుండా రక్తం ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడము, టాటూస్, అన్స్టెరిలైజ్డ్ నీడిల్ యూజెస్, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, అంటే ఆల్రెడీ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్ చేయడము. సో ఇలాంటి వివిధ రకాలైన మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్గా చెప్పుకుంటాము. సో డయాగ్నోసిస్ వచ్చేసరికి మనం ఇప్పుడు హెపటైటిస్ బి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం హెచ్బిఎస్ఏజీ అనే ఒక టెస్ట్ ప్రధానంగా ప్రిలిమినరీగా చేస్తాము. సో ఇది కనుక పాజిటివ్ వస్తే మనం బాడీలో మనకి వైరస్ ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవడానికి డిఎన్ఏ క్వాంటిటేటివ్ టెస్ట్ అనేది చేస్తాము. అలాగే మనకి బాడీలో యాక్టివ్గా ఉందా లేదా అనేది ఈ యాంటీజెన్ టెస్టు, లివర్ ఫంక్షన్ టెస్టు, అల్ట్రాసౌండ్లో లివర్ ఆల్రెడీ దెబ్బతిందా లేకపోతే నార్మల్గా ఉందా, ఇలాంటి బేసిక్ టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరిలో అయితే మనకి వైరస్ అనేది పెరిగిపోవడము, లివరు దెబ్బతిన్నట్టు ఇమేజింగ్లో కానీ లేకపోతే స్కాన్స్లో కనుక కనపడుతున్నా, లివర్ టెస్టులు మార్పు కనుక అబ్జర్వ్ చేస్తే అది యాక్టివ్గా ఉన్నట్టు గమనిస్తాము. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. టినోఫవిర్ ఆల్ఫనమైడ్ అనేది లేటెస్ట్గా మనకి మార్కెట్లో వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి ఈ వైరస్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం చాలా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఎక్కువ కాలం వాడినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల మనం వైరస్ని కంట్రోల్ చేయగలుగుతాము అండ్ లివర్ దెబ్బతినకుండా, లివర్లో గడ్డలు రాకుండా కూడా కాపాడగలుగుతాం. ఇంకొక రెండో రకమైన ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్ అంటారు. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఈ వైరస్ని ఎలిమినేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దీనికి వచ్చేసరికి ఇది ఇంజెక్షన్ ఫాము, కాకపోతే నిర్దిష్టమైన డ్యూరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాస్ట్ పరంగా అందరికీ ఇది సూట్ అవ్వకపోవచ్చు. సో మనం పేషెంట్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరము, ట్యాబ్లెట్లు సరిపోతాయా లేకపోతే ఇంజెక్షన్స్ వాడాలనేది మేము డిసైడ్ చేస్తాం.